నమస్తే. విమెన్ కమిషన్ చైర్మన్ నేరళ్ళ శారద గారు శ్రీ చైతన్య నారాయణ కాలేజీల అమ్మాయిల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, హాస్టల్స్ ఎట్లా ఉన్నాయి, ఫుడ్ ఎట్లా ఉంది, టీచింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంటున్నారని కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయినాయి ఈ మధ్య. సో చాలామంది చూశారు, కొన్ని లక్షల మంది. ఎందుకు అంత జనం చూశారంటే గవర్నమెంట్లో ఈ కదలిక మనం ఎప్పుడూ చూడలేదు. ఒక విమెన్ కమిషన్ చైర్మన్ అక్కడికి వెళ్ళారు అన్న యాంగిల్లో ఆ వీడియోలు చూశారు, చాలా లక్షల మంది వీక్షించారు. సో ఇక్కడ చాలా ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. సరే, ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలో చదివిన విద్యార్థులైనా, గవర్నమెంట్ బాలికల హాస్టల్స్ ఉన్నాయి, వాటిలో పరిస్థితి ఏంటి? అక్కడ ఏందది ఏం ఫ్యాన్ అది, దాన్ని ఏమంటారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు ఇక్కడ అని అడుగుతూ ఉన్నారు. చాలా బాగుంది, కానీ ఇదే బాలికల హాస్టల్స్లో కనీసం తలుపులు కూడా లేవు కదా, ఏమీ లేవు కదా అన్న ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్న ఉమెన్ కమిషన్ చైర్మన్ని అభినందిస్తూ, ఆమెకి థ్యాంక్స్ చెప్తూ, ప్రతి వారం ఒక 2 లేదా 3 బాలికల హాస్టల్స్ కూడా, బాలికల స్కూళ్ళను కూడా సందర్శించమని మనం డిమాండ్ చేయాలా, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. సో ఈ అంశం మీద మనం మాట్లాడదాం, ఇంకా మిగతా అంశాలు కూడా టచ్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మనం చాలా తిరిగినాం, స్కూళ్ళు కాలేజీలు ఇట్లా కొన్ని ఎపిసోడ్స్ చేసినాం, కేయూ యూనివర్సిటీ కూడా పోయినాం. సరే, అది కూడా కొంత బ్రేక్ అయింది, మళ్ళీ మిగతా యూనివర్సిటీలు టచ్ చేయాలి. సో నేరళ్ళ శారద గారి వీడియోలు కూడా మీరు చూస్తుంటారు, విమెన్ కమిషన్ చైర్మన్. సరే, గవర్నమెంట్ మరి ఏ ఆలోచనతో చేసిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆమె ప్రైవేట్ స్కూళ్ళని కాలేజీలని విజిట్ చేసి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. సో ముఖ్యంగా బాలికలకు సంబంధించిన, అమ్మాయిలకు సంబంధించినవి. ఆ వీడియోలో చాలా దారుణంగా ఉన్నది. 3 లక్షలు 4 లక్షలు ఫీజులు తీసుకుంటూ దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నాకు పెద్ద ఇది ఆశ్చర్యం అయితే లేదు, ఉన్నది మాట్లాడాలంటే. సరే, స్వాగతిద్దాం, కానీ యాక్షన్ ఉండాలి దాని మీద. అవును, యాక్షన్ లేకుండా ఉట్టిగా పోయి తూర్పార పట్టినట్టు ఉట్టి ఏదో కంటి తుడుపు చర్యలు లెక్క చేసుడు మాత్రం, అట్లా కనుక చేస్తే మాత్రం అది క్షమించరాని విషయం. మనం చాలా తిరిగినాం కదా, చాలా ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణ విద్యా వ్యవస్థలో, యూనివర్సిటీలలో కావచ్చు, డిగ్రీ కాలేజీలలో కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, మనం చూస్తున్నాం కదా. ఆడపిల్లలే గోడ లెక్క వాళ్ళే నిలబడి ఒక్కొక్క టాయిలెట్ పోయే సిచ్యువేషన్స్ ఉన్నట్టు మనం చాలా విషయాలు చెప్పుతున్నా, కానీ డైరెక్ట్ ఇప్పుడు ఓపెన్గా పత్రికలలో కూడా ఫోటోల కాడికెళ్ళి వస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే చాలా ఘోరంగా ఉన్నది విద్యా వ్యవస్థ మొత్తం. సరే, ఒక శ్రీ చైతన్య కాలేజీకి మరి దేని గురించి పోయినరు నాకైతే తెలియదు. అంటే ఇంత ఘోరం బయట జరుగుతుంటే ఎక్కడ మాత్రం విజిట్ చేయలేదు, కానీ ప్రైవేట్ కాలేజీలకే ఎందుకు పోయినరు అనేది పోవాలి, బరాబర్ పోవాలి. అంటే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి అధ్వానంగానే ఉంది. అసలు ఏం లేకుండా కూడా గవర్నమెంట్ వ్యవస్థలో చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అట్లీస్ట్ వీళ్ళు పైసలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి కదా. ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేవు. ఇప్పుడు పోయిండ్రు కదా, యాక్షన్ జరిగినప్పుడు నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఈ కమిషన్ ఇప్పుడు కమిషన్ కి యాక్షన్ తీసుకునే ఇది కూడా ఉండదు కదా, ఎంతవరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలా, గవర్నమెంట్ కు ప్రపోజల్ అయితే వెళ్ళాలి, వీళ్ళు సేఫ్ గార్డ్ అయితే చేయాలి కదా. లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ను రిఫర్ చేసేటువంటిది ఈ బాడీకి ఉంటది. సో ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరగనియద్దు. ఇప్పుడు విమెన్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నది ఇక్కడ, పైసల రూపం కానీ ఎథికల్ కానీ నువ్వు ఏ రకంగా చూసినా కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు. సో రైట్ ఉంటుంది ఆమె పోయి రిప్రజెంట్ చేసి, అవసరమైతే ప్రొటెస్ట్ చేసి కూర్చొని సాధించే వరకు కొట్లాడాలి కదా. తన కొట్లాడాలి పోయి కూర్చొని గవర్నమెంట్ తోని. ఇప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తారు, ఇది ఎన్ని రోజుల వరకు నడుస్తుంది? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెంబర్ 1 ఇష్యూ ఏంటంటే, ఆ ఏ క్యాంపస్ కి అయితే విమెన్ కమిషన్ పోయిందో ఆ క్యాంపస్ కు పర్మిషన్ లేదు, అసలు ఆ క్యాంపస్ కు ప్రిన్సిపాల్ లేరు. నువ్వు అడిగిన తర్వాత కూడా ఈ తన ఉన్నంత సేపు కూడా ప్రిన్సిపాల్ ఎవరనేది రాలే అక్కడికి, ఎందుకంటే ప్రిన్సిపాల్ లేరు. వాళ్ళకు టోటల్ గా 100-150 కాలేజీలు నడుపుతా ఉన్నారు వాళ్ళు ఇల్లీగల్ గా. ఒక 10 నుంచి 15 పర్మిషన్స్ తీసుకొని మిగతా వాటికి మొత్తం ఇల్లీగల్ గా నడుపుతున్నారు. ఆ క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ క్యాంపస్. ఇమ్మీడియట్ గా దాన్ని సీజ్ చేస్తున్నా, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తున్నా చేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని ఆ పని చేయాలి. సో ఈ పని చేసేందుకు ఏంది, పోయి కూర్చోవాలి, గవర్నమెంట్ దగ్గర పెట్టాలి. ఇప్పుడు ఇల్లీగల్ కదా, అది ఇల్లీగల్ కానప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉన్నది కదా. ఇప్పుడు నువ్వు పర్మిషన్లు ఇచ్చి అన్ని ఇచ్చి ట్యాక్సులు వసూలు చేసుకొని రోడ్లు వేసి నీళ్ళోడు నిప్పోడు అందరు పర్మిషన్లు ఇచ్చినేవో నువ్వు గులగొడతా అంటున్నావు. మరి ఇక్కడ ఏం పర్మిషన్ లేకుండా వాడు 100 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా, కొన్ని 100,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెద్ద స్కామ్ ఇది, ఎడ్యుకేషన్ మాఫియా. సో అట్లీస్ట్ పోయింది కాబట్టి ఇప్పుడనే ఈ చర్చ ఇప్పటి నుంచి అయినా జనాన్ని పోవాలి. లేకపోతే కదా పర్మిషన్ లేనటువంటి క్యాంపస్లకు తనని ఎంటర్ చేసేందుకే దర్వాజాలు పెట్టి రానియకుండా అడ్డుకున్నారు కదా తనను. పోయిన తర్వాత అసలు సంగతులు తెచ్చినాయి. అంటే జైళ్ళ కన్నా ఘోరంగా కనీసం వెంటిలేషన్ ఉండదా? ఈ ఫెసిలిటీస్ ఎవరైనా చూస్తామని చెప్పి పోయి అడగతందుకు పోతే
వాళ్ళను కూడా రానియరు, ఉల్టా దాడులు చేసి కొడతారు. జర్నలిస్టులు అంటే కూడా కొడతారు. అంటే ఎటువంటి వాటికి రానియరు? ఎక్కడన్నా నువ్వు మోసం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను అక్కడికి రానియరు. చదువుకునే పిల్లలు వాళ్ళు ఎట్లా చదువుకుంటారు ఏందని చూస్తేందుకు కూడా పోనీయరా? అక్కడ ఏంది ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కంప్లైంట్ 3 సార్లు హాస్పిటలైజ్ అయిన ఒక అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్స్ వస్తే పేరెంట్స్ని తీసుకొని పోతే అసలు పేరెంట్స్ని కలవనియరు. అదొక ఘోరం, అదొక వింత ప్రపంచం ఉంది. మరి ఏ రాజ్యంలో ఉన్నాం నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు చర్యలు అంటే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నారాయణ కాలేజీలు ఎవరివి? నారాయణ ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన మినిస్టర్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్న మంత్రి మీద, ఆయనకు సంబంధించిన సంస్థల మీద ఇక్కడ చర్యలు తీసుకునే అవకాశం అంత ఈజీయా? ఇప్పుడు చర్యలు అంటే ఇప్పుడు మనం చాలా దూరం మాట్లాడుతున్నాం. అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న లీడర్లకు అందరికి ముడుపులు పోతున్నాయా లేదా? పైసలు పోతున్నాయి అందరికి పోతున్నాయి. సంఘాలకు పోతున్నాయి, పాలిటిషియన్స్ కు పోతున్నాయి, ఉద్యోగస్తులకు పోతున్నాయి, బ్యూరోక్రాట్స్ కు పోతున్నాయి. వాళ్ళకి తెలియదా ఇవన్నీ మోసాలు జరుగుతున్నాడు? తెలియదా? వాళ్ళ ఇళ్ల పక్కకున్నాయి. పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకుల ఇళ్ల పక్కకున్నాయి. వీళ్ళందరూ వాటాలు ఉన్నాయి కదా. టీఆర్ఎస్ లో కూడా గత 10 సంవత్సరాలకు వాటాలు ఉన్నాయి. అంత ముందు కూడా వాటాలు తీసుకున్నారు. వాటాలు లేకుంటే వీళ్ళు ఎట్లా దోపిడి కానిస్తారు? ఫీజుల భారాలు ఇంతగానం పెంచి మనని మోసం చేస్తారు కదా. అప్పుడేమో కార్పొరేట్ కాలేజీలు మొత్తం తెలంగాణకి వెళ్ళి కంప్లీట్ గా పోవాలని చెప్పాను కదా మూవ్మెంట్ లో ఉన్నప్పుడు స్లోగన్స్ తీసుకొని చేసింది. ఇప్పుడు ఆ తిరుపతిరావు కమిటీ సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలే కదా. ఇవన్నీ కమిటీలు, కమిషన్లు, ఇవన్నీ వితౌట్ ఎనీ మిషన్, ఏం లేదు. ఉట్టిగా ఆ టైంలో ఆ పొగ పోయేటందుకు ఓన్లీ ఒమిషన్ కమిషన్స్ ఇవన్నీ ఏం లేవు. ఉట్టిగా రిపోర్ట్లు ఇచ్చాడు పడితే సంతకాలు పెడతారు. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండేది ఉంటే బొచ్చడు కమిటీలు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కమిటీల రిపోర్ట్లు అమలు చేయాలి కదా. అంతకుముందు వేసిన కమిటీలు కూడా అమలు చేయలే కదా. ఏ కమిటీలు వీళ్ళు ఉట్టిగా ఏంటంటే అప్పటిదప్పుడు మనసొంటలో మాట్లాడుకుంటూ జనం లోపల వచ్చేసింది ఏదో జరిగిపోతుంది, ఇలా పొద్దున మారిపోతుంది అది అని చెప్పి ఊహాగానాలకు పోయి ఆ ఊహా ప్రపంచంలో మనోళ్ళందరూ కూడా ఏంటంటే మెసేజ్ల మీద మెసేజ్ ఫలాని వ్యక్తులు వచ్చారు, ఆ కమిషన్ ఈ కమిషన్ అట్లా ఇట్లా అని చెప్పని ఏముండదు. వాళ్ళకి ఇంటిగ్రిటీ వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ గవర్నమెంట్స్కి అటువంటి లేవు. ఉట్టిగా అట్లా వాళ్ళని చూపించి మనని కూడా వేసి మీద పౌడర్ వేసి అసలు అందంగా వచ్చేది కాదు. అది ఉట్టి పౌడర్ అది అంతనే. సో అందుకని ఈ కమిషన్లతోటి వీటితోటి అవుతుంది అనేది నాకు లేదు. అంటే గవర్నమెంట్స్ వీళ్ళు కనుక పైసలు తీసుకో కనుక ఉండేది ఉంటే డకాయిట్ల కన్నా ఘోరంగా, డకాయిట్లు వెనకట గుట్టల ప్రాంతాల్లో ఉండుకుంటూ గుర్రాల మీదకి వెళ్ళి వచ్చి సవారీ చేసుకుంటూ దోపిడి ఎట్లయితే చేసుకోపోయారో, మరి రాత్రిపూట దొంగతనాలు చేసేది కావచ్చు, వాళ్ళు ఊర్లు మొత్తం కబ్జా చేసి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మాఫియా మొత్తము పగటిపూట వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే అక్కడ కూర్చొని దోపిడి, వీళ్ళు ఇళ్ళకి వచ్చుడు కాదు. అటువంటి దోపిడి ఎట్లా జరుగుతుంది? నాయకులు పైసలు తీసుకోకుంటే, రాజకీయ నాయకులు పైసలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి. అలా చిన్న వాటాలు కాదు. మీరు చూడరు, అదే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక్క ఛానల్ కూడా చూపించదు. ఇవన్నీ చూపించినా ఉట్టిగా ఇప్పుడు చూపిస్తున్నా కంటెంట్ ఉండదు, బేరం ఉట్టిగా బేరం. ఇవాళ బతుకమ్మ టైంలో ఈ సిచ్యువేషన్ లో తెలంగాణ ఆడబిడ్డలు మొత్తం బతుకమ్మ పండుగ లెక్క, దేవతల లెక్క ఊర్ల పంట మొత్తం బతుకమ్మలు ఆడుతుంటే ఇక్కడ మనం మాట్లాడుకునే చర్చ ఏంటంటే బడులల్లా, విద్యాలయాలల్లా, కాలేజీలల్లా ఆడపిల్లలు ఇన్సల్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేటువంటి ఘోరమైన పరిస్థితుల గురించి మనం మీద చర్చిస్తున్నాం. మనం ఒకవైపున ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు ఏదో సరే విజిట్ చేస్తున్నారు, వీళ్ళు ఏమంటారంటే మరి దీని మీద చర్యలు ఏవి అంటే, అరే పోయిన గవర్నమెంట్లో అసలు ఎవడు పోయినోడే లేదు కదా, మేము పోతున్నాం కదా, ఇక్కడికే స్టాప్ అయిపోతున్నది. సరే మీరు పోవడం అన్నది సమస్యకు పరిష్కారం కాదు కదా. అల్టిమేట్గా చర్యలు తీసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసినప్పుడు ఆ సొల్యూషన్ దొరికినట్టుగా భావించాల్సి ఉంటుంది. సరే గతంలో పోనీయలే, మీరు పోయిర్రు, దాంతో అయిపోదు కదా, దాంతో ప్రజలు సాటిస్ఫై కారు కదా. నేను ఒక్కటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, గతంలో వాళ్ళు తీసుకోలేదు, మీకు పోయటానికి కూడా 10 నెలలు పట్టింది. అవును, ఇన్ని రోజులు పడుతుందా? 10 నెలలు పడుతుందా పోయడానికి? అది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ ఇన్సిడెంట్ మీద ఒత్తిడి వస్తుంటే వీళ్ళు ఫోన్ చేస్తుంటే అప్పుడు పోయినరు. మంచిదే, అవి ఇప్పటికి కూడా ఓకే అనుకుందాం. యాక్షన్ తీసుకోకుంటే మీరు కూడా ఏదో ఎక్కడో దగ్గర మీరు కూడా బేరం చేసుకొని సెటిల్మెంట్ కు పైసలు తీసుకొని ఉన్నారన్నట్టుగా ముందు బేరం చేసుకున్నారు. మీరు ఇప్పుడు అంతకుముందు ఈ లీడర్లకు లేకుండా వీళ్ళు కూడా ఎన్నడూ మాట్లాడలే కదా. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది పోయిన తర్వాత బేరం చేసుకొని అంటే ఆ కాలేజీలు మొత్తం మీరు కంప్లీట్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోకపోతే పక్కా మీరు బేరం చేసుకున్నారనేది మాత్రం జనాలకు పోతుంది. ఇటు ఇలా చూస్తున్నారు కదా జనం సంతోషంగా, అరే ఆమె ఇట్లా మాట్లాడింది, ఆమె తను అట్లా మాట్లాడింది, కనీసం నెలలు మీరు బాత్రూమ్లు సాఫ్ చేయరా, కనీసం నాప్కిన్స్ కూడా తీసేందుకు నిలబడుతుందా, ఇవన్నీ మాటలు అవన్నీ చాలా జనంకు చాలా టచింగ్ ఉండే. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ గురించి కావచ్చు, అరే గింత గుడ్ల లెక్క గిట్లుంటారా అని, ఇవన్నీ జనానికి కింద అందరి లోపల మనసులో అది ఉంది, ఇంత ఘోరమా ఇది అని చెప్పని. అందుకనే ఇవన్నీ జనం చూస్తున్నారు. కానీ యాక్షన్ లేకుంటే మాత్రం సేమ్ రియాక్షన్ మళ్ళీ
వీళ్ళ మీద కూడా సేమ్ ఉంటుంది. ఇవన్నీ బంద్ అయ్యి ఎప్పటివరకు అయితే వీళ్ళు టేక్ ఓవర్ చేయరో, ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయరు, అప్పటిదాకా వీళ్ళు నమ్మేది లేదు. ఇంకోటి క్లియర్ కట్గా బేరాలకు ఎక్కడో దగ్గర క్లోజ్ అవుతుంది అనేదే. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా సత్యారిచంద్రుల ఇల్లంతా వీళ్ళు అట్లా ఉండేది ఉంటే ఇన్ని రోజులు మనకెందుకు ఉంటుంది అబ్బా, మనం మొత్తుకొని తిరుగుతున్నాం కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నా కదా, ఇప్పుడు నారాయణ మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నారాయణ మీద చర్యలు తీసుకుంటాడా? అక్కడ చంద్రబాబు నాయుడు కథ వ్యవహారం ఇదంతా లింకే కదా, అందుకెళ్ళి వచ్చినోడే కదా, మనోడు కూడా అందుకెళ్ళి వచ్చినోడే కదా, ఇది అదే పార్టీ కదా, అదే పార్టీ. చలో ఇప్పుడు అయినా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా నేను మార్చాలనుకుంటే మేము మొన్న పోయిన మన దాంట్లో వచ్చినాయి కదా, నల్లమల్ల బిడ్డ అది ఇదని మీసాలు తొడగొట్టి మీసాలు తొడుగు కాదు నాయన, నీ దగ్గర ఉన్నటువంటి బడుల పరిస్థితి ఏంటి చెప్పు. ఇగో పంతులు మా పిల్లలు లేని దగ్గర పంతులు ఉన్నారని చెప్తున్నారు, మరి పిల్లలేమో 420 మంది 360 మంది ఉన్న దగ్గరనేమో టీచర్లు 2-3 ఉన్న తర్వాత అక్కడనేమో ఆ రీజన్ చెప్తారు. మరి పిల్లల దగ్గర మీరు టీచర్లు ఎందుకు అపాయింట్ చేస్తలేరు, పిల్లల దగ్గర మీరు బాత్రూమ్లు ఎందుకు ఉంటాయి, పిల్లల దగ్గర ప్రహారీ గోడలు ఎందుకు ఉంటాయి, పిల్లల దగ్గర నీకు కరెంట్ ఎందుకు ఉండదు, ఇవి కూడా పట్టించుకోవాలి. అందులో కూడా ఆడిపిల్లలే కదా, ఇప్పుడు శారద గారు ఆడి కూడా పోవాలి. అవును, మేము ఫస్ట్ ప్రయారిటీ అదే కదా, గట్టు పోవాల్సింది అక్కడ. నేను చెప్తాను, ఇది చూసేది ఉంటే గట్టు మండల్లో గట్టు లోకల్ హెడ్ క్వార్టర్ లో మండల్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి స్కూల్ కు బోన్రి పందులతో కరెంట్ లేదు. దాంట్లో 1936 లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కూల్లో దాదాపు 250 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఒకటే ఒక బాత్రూమ్ ఉన్నది, అది క్లీన్ ఉండదు, మళ్ళీ అది కూడా క్లీన్ ఉండదు. దాని ఎదురుగానే ప్రైమరీ స్కూల్ ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు, 2 ఆడవాళ్ళు టీచర్లు ఉన్నారు. అలా అసలు టాయిలెట్ లేదు, కాంపౌండ్ లేదు, ఎట్లా పోతారు వీళ్ళంతా, ఎక్కడికి పోవాలి? మొన్న కూడా మన స్కూల్కి పోయినాం కదా మనం, అదే మద్దూరు జూనియర్ కాలేజ్, అది జూనియర్ కాలేజ్ మనం పోయింది. అక్కడ ఎంత ఘోరమైన సిచ్యువేషన్, జనగాం దగ్గర, సిద్దిపేట జిల్లా అవుతుంది, జనగాం నియోజకవర్గం కిందికి వస్తుంది. ఎంత ఘోరం. ఇట్లా కోకొల్లలు ఉన్నాయి, కొన్ని వందల వారానికి అట్లీస్ట్ ఒక 2 స్కూల్ అయినా విమెన్ కమిషన్, సరే అట్లీస్ట్ వారానికి ఒక స్కూల్ అయినా, కనీసం వారానికి ఒక స్కూల్ అయినా వీళ్ళు విజిట్ చేయాలా? ఎస్, మొత్తం ఇది ఒక పాలసీ టేకప్. అన్ని తెలుసు వీళ్ళకు, గవర్నమెంట్కి తెలియదా ఇవన్నీ? ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. మన యూనివర్సిటీలలో కూడా పోయినాం కదా, మురికి కాలువలు అక్కడ సేమ్ ఏదైతే ఉన్నదో అక్కడ సేమ్ గట్టు దగ్గర కూడా మొత్తం డర్టీ వాటర్ అంతా, డ్రైనేజ్ వాటర్ మొత్తం నిల్చున్నాయి. విజువల్స్ కూడా మనం చూపించినాం. తాగే మంచినీళ్ళు కూడా ఇయ్యలేనటువంటి పిచ్చి చెత్త ప్రభుత్వాలు. ఏం ప్రభుత్వాలు అండి నాకు అర్థమైతలేదు. బల్లులు తొండలు ఉంటాయి ఆ ట్యాంకులలో, పాకురు ఉంటుందా? ఇట్లా పట్టుకొని తాగుదాం, పిల్లలు తాగుతున్న దగ్గర నేను కూడా పట్టుకొని తాగుదాం అని ఇట్లా చేతి పడుతుంటే నాకు నాసున్న సీలం వచ్చింది దాంట్లో. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు ప్లే చేసి. అది ఇంత అన్యాయంగా కనిపిస్తలేదు ఈ కమిషన్లకు. వీళ్ళందరికీ ఏం చేస్తారు ఎమ్మెల్యేలు? వీళ్ళంతా ఆడోళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, మంత్రులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఖాళీ మీరు వ్యక్తిగతంగా మీ మీద ఏదో చిన్న కామెంట్స్ చేసుకుని అవి ఎక్కడికో తీసుకుపోయి పెద్ద ఇష్యూస్ చేస్తున్నారు. పొద్దున్న లేస్తే తెలంగాణ ఆడపిల్లలు విద్యార్థినులు ఎక్కడెక్కడ చదువుకుంటారో అందరూ అబాసు పాలు అవమానాల పాలు అవుతున్నారు కదా. మొగోళ్ళకైతే అసలు టాయిలెట్లు లేవు, స్టాఫ్కు టాయిలెట్లు లేవు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్. విద్యా వ్యవస్థ మొత్తం నాశనం పట్టించేస్తారు. ఎందుకు? కేవలం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ను బతికియాలి, ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావాలి, వాటన్నిటిలో వీళ్ళ వాటాలు ఉండాలి. రాజకీయ కూడా చివరికి అల్టిమేట్గా ఏం మెసేజ్ పోతుంది అంటే, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మంచి ఫెసిలిటీస్ పెట్టండి, మీరు పెడితే మాకు ఏ ఇబ్బంది లేదు, అంతే కదా. గవర్నమెంట్ మాత్రం మీరు ఎక్కువ పెడితే, మీరు మంచి ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా స్ట్రెంత్ మీకు పెరుగుతుంది. మీకు అట్లా అర్థం చేసుకోవాలి కదా, మీకు పెరుగుతుంది. కానీ అట్లా లేవు కదా, అట్లా కూడా లేవు కదా, కాలవాడు అట్లా కూడా లేవు కదా. అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అట్లా పోగానే అరే మరి మేడం వచ్చింది కదా, ఎట్లా ఏం చేద్దాం, ఎట్లా మేనేజ్ చేయాలి, మేడం మేనేజ్ అవుతుందా కాదా, ఒకవేళ మేనేజ్ కాకపోతే మేడంకు బాస్ ఎవరు, ఆయనకున్న బాస్ ఎవరు, ఈ బాస్లను మేనేజ్ చేసే దాంట్లో బేరాల కాడికి ఆగిపోతుంది అని అయితే నాకైతే. 4-5 స్కూల్ తిరగానే శారద గారు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, తర్వాత మాట్లాడదామంటారు. ఎవరి సంచులు ఎవరికి సూట్ కేసులు పోవాలి, ఎవరికి సూట్ కేసులు పోతాయి, ఎవరెవరికి ఏమేమి బంగారం పోవాలంటే అనుకో బంగారం పోతే అన్ని పోతాయి. దాంట్లో ఇంకొక పదవి కావాలంటే కూడా అన్ని పదవి కావాలంటే కూడా వస్తాయి. వీళ్ళ బతుకులు అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యవస్థను మనం నేను అన్నది ప్రైవేట్ స్కూల్ తిరిగే బదులు గవర్నమెంట్ స్కూల్ తిరిగి వాటిని బాగు చేస్తే వాటికి ఎందుకు పోతారు? ఇంకా అసలు ఇంకా అది ఉండనే ఉండదు కదా, మీరు అవకాశం కూడా దక్కదు మీకు. అవసరం లేదు. ఇప్పుడు 3-4 లక్షలు ఇచ్చి కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారు కదా వాళ్ళు. నువ్వేం లేకుండా ఇప్పుడు ఒకటే క్లియర్ అబ్బా, వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతున్నారు. నేను క్లియర్ కట్ గా చెప్తున్నా, ఇందిరమ్మ బ్యాంకులు నేషనలైజ్ చేసింది. ఇప్పుడు పర్మిషన్ లేకుండా, ఇప్పుడు విమెన్ కమిషన్ చైర్మన్ పోయినటువంటి కాలేజ్కే పర్మిషన్ లేదు. ఉన్నదంటే చూపిమని చెప్పండి. దానికే పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ లేకుండా నువ్వు కాలేజ్ నడుపుతున్నావు కదా, క్లియర్ కట్ అది మోసం చేస్తున్నారు కదా. ఇమ్మీడియట్ గా దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయండి, ఆ స్ట్రెంత్ టేక్ ఓవర్ చేయండి కంప్లీట్ గా. మొత్తం విద్యా వ్యవస్థలో ఇప్పుడైతే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో నడుపుతున్నటువంటి ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ను మంచిగా నిజాయితీ పరులు ఉన్నటువంటి IAS ఆఫీసర్లు 1-2-3 పెట్టి
ప్రాపర్గా రన్ అయ్యేటట్టు నేషనలైజ్ ఎట్లయితే ఇందిరాగాంధీ బ్యాంకులు చేసిందో అట్లా నువ్వు మొత్తం కాలేజీలు నేషనలైజ్ చేయి, యూనివర్సిటీలు కూడా తీసుకో. ఈ దొంగ ల్యాండ్లల్లో కబ్జా ల్యాండ్లలో కూడా కట్టకుండా యూనివర్సిటీ ప్రొవైడ్ చేయని, యూనివర్సిటీలకు రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, కాలేజీలకు రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఫెసిలిటీస్ లేకుంటే కాలేజీలు స్కూళ్ళు బంద్ చేయకపోతే ఏం చేస్తారు? ఇలా అట్లీస్ట్ అటువంటి వాటిల్లో విపరీతమైన స్ట్రెంత్ ఎందుకుందంటే పేదరికంలో ఉంది. లేకపోతే ఎందుకు బాత్రూమ్ లేని దగ్గర పిల్లల్ని ఎందుకు ఏ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? పేదరికం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యత అది. వాళ్ళు ఇటువంటి అన్ని ప్రొవైడ్ చేసిన బాధ్యత. మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, ప్రతి దాని మీద కడుతున్నాం. ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీకి దానికి నిధి ఉంటుంది, లైబ్రరీ నిధులు ఉంటాయి, ఏమీ లేవు. అన్ని మొత్తం నాకి పడేసి ఈ దొంగలు కొంతమంది ఉన్నటువంటి రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ చేతులలో సంపద మొత్తం వాళ్ళ చేతులలో ఉంటున్నది, వాళ్ళ గల్లపెట్టెలలో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో, ఇక్కడ కాకపోతే బయట దేశాలలో పోయి పెట్టుకొని మస్తు విలాసవంతమైన జీవితాలు వీళ్ళ కష్టాలతో, పేదల కష్టాలు, పేదల శవాల మీద వీళ్ళు పేలాలు ఏరుకున్నట్టు ఈ రాజకీయ నాయకులు ఇవన్నీ చేస్తున్నారు. బాధతో మాట్లాడుతున్నాం, అటువంటి చూసి అవమాన పడుకుంటూ మాట్లాడుతున్నాం మనం. ఇంత దుస్థితి, ఇంత చెత్త సిచ్యువేషన్ అని. మరో ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ఇప్పుడు ఈ సమంత, నాగ చైతన్య, కేటీఆర్, కొండా సురేఖ, నాగార్జున, ఇప్పుడు ఇదంతా ఒక ఇదిలాగా నడుస్తుంది వ్యవహారం. ఎట్లా అంటే ఎవరి వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారు, ఎవరి వ్యాఖ్యలు మీరు తప్పుపడుతున్నారు, ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారు ఈ రెండు గ్రూపులల్లో? యాక్చువల్గా వీళ్ళు తన మీద అంటే మెడల్ ఏదో వేసిండని చెప్పి దాన్ని వీళ్ళు అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి సో కొండా సురేఖ దాని మీద, రఘునందన్ రావు ఇష్యూ మీద వేసిండని చెప్పని వీళ్ళు చేసుడు చాలా దుర్మార్గమైన పని. చేయొద్దు అది. నువ్వు చేసినప్పుడు నువ్వు సమాజానికి నువ్వు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళే బద్నాం అవుతారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు. దానికి నువ్వు ఇంకా మీరు రెచ్చిపోయి ఇంకా మీరు పిచ్చి మాటలు మాట్లాడు, వాళ్ళు పిచ్చి మాటలు చూస్తుంటే గుడిసెలల్లో ఉండేటోళ్ళకు ఉన్నటువంటి బేసిక్స్ అంటే గుడిసెలు అంటే నన్ను అవమానపరచడానికి చెప్తానే నేను. చదువు రాకుండా చదువు రాదు మన పరే పాపం సంస్కారహీనంగా మాట్లాడతారు కదా అని అనుకుంటాం కదా. వాళ్ళు కూడా వినలేనటువంటి భాషలో మీరు తిట్టుకున్నాడు ఏందమ్మా నువ్వు ఆమె కొండా సురేఖ అసలు నాకు అది విన్న తర్వాత ఒక్కసారి ఇట్లా జిల్కరించినట్టు అయింది. ఆ స్టేట్మెంట్ ఏంటిది, నువ్వు మాట్లాడుతున్నది ఏంటిది, నువ్వు చెప్పింది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, ఎక్కడెక్కడో అంటే మీకు ఆడపిల్లలు టాయిలెట్స్ లేకుండా చదువుకునేటువంటి పిల్లలు, నీ బిడ్డల్ని మనవరాలటువంటి పిల్లలు రోడ్ల మీద నిలబడి గోడలుగా నిలబడి చేస్తుంటే మీకు అవమానం అనిపించదు. ఆయన అది వేసిన దాని మీద మీరు మాట్లాడతారు, అవి మీకు ఇష్యూస్ అవుతాయి. నాకైతే బాధతో ఏంటంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒక్క బడి కూడా విజిట్ చేయలేదు. మనం పోయేసినట్టు కాకతీయ యూనివర్సిటీ కూడా విజిట్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఏమవుతుందని. తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ గోడ కూలితే అప్పుడు యూనివర్సిటీ యాక్టివ్ అయ్యి అప్పుడు మార్చారు. అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తారు, అదే జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులే కదా. ఇవాళ ఈ అంశాన్ని అతను చేసిన దానికి బాత్కు బతంగడ్ బనాది అంటారు కదా, వాళ్ళ స్వార్థాల గురించి మీకు ఏం పట్టిలేదు, జనాల గురించి మీకు పట్టిలేదు. ఓట్లు వేసుకోవాలి, మంత్రి పదవి తీసుకోవాలని పోయి మీరు తూతూ మైమై అని చెప్పి షిగలు పట్టుకొని కొట్లాడినట్టు, తొడలు కొట్టుకొని కొట్లాడినట్టు ఏంది ఇది దరిద్రం. జనానికి దీంతో ఏమైనా ఉపయోగం ఉందా? దీంతో మీరు ఏం ఉపకారం చేస్తారు జనానికి? నువ్వు దిట్టా కేటీఆర్ అట్లనే మాట్లాడతాడు, వాళ్ళు అట్లనే ట్వీట్ చేస్తారు. ఏందైనా నాకు అర్థమైతే లేదు. ఏం సమాజంలో ఉన్నారు మీరు? ఎడ చదువుకొని వచ్చారు, బయట పోయి చదువుకొని వచ్చిన సంగతి అట్లే ఉన్నది. ఇక్కడున్న పరిస్థితి అట్లే ఉన్నది. బజార్లా వీధి కుక్కలు ఎట్లయితే అరుచుకుంటున్నాయో వీళ్ళ మాటలు వింటుంటే ఆ కుక్కల అరుపులన్నా విని భరించుకోవచ్చు కావచ్చు, వచ్చేది నిద్ర పట్టదు కావచ్చు రాత్రి పూట. కానీ వీళ్ళ మాటలు మాత్రం అంత చెత్తగా, అంత చండాలంగా ఉన్నాయి. చాలా అంటే నాకైతే చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తున్నాయి బోత్ సైడ్స్ నుంచి. ఎట్లా సినిమా హీరోలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. అరే బరాబర్ కావాలి. అదొక పెద్ద విషయవలయం, విషయవలయం. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కాస్టింగ్ కౌచ్ గురించి అదొక పెద్ద అంశం కదా. వీళ్ళు అక్కడ దానికొస్తే వీళ్ళు రానియరు. అది చెప్తున్నా కదా, పాపాత్ముల కొడుకులు సగం మంది ఇక్కడ తెలంగాణ ఆస్తుల మీద కూర్చొని అప్పుడు దందాలు చేసుకుంటూ కూర్చొని ఇక బొచ్చడు 100 కోట్లు సంపాదించుకొని కూర్చొని నిన్న మొన్న దాకా మన నాగార్జునది ఎట్లాగా అనేది చూడనే చూసినాం కదా. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఈమె ఆ మాటలు అట్లా మాట అంటే సినిమా వాళ్ళని కంప్లీట్ సినిమా వాళ్ళని అనాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో, తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ లాస్ట్ గవర్నమెంట్ మరి డ్రగ్స్ మీద ఇష్యూ చేసి ఏమైంది, హషప్ చేశారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చారు, వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇంకెందుకు. అల్టిమేట్ గా పొలిటికల్ లీడర్లకి టాలీవుడ్ కే లింక్ కదా, మొత్తం వాళ్ళేనే. ఇప్పుడు డ్రగ్స్ లింక్ అంతా అక్కడే ఉంది మొత్తం. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడుతుంది ఏమని, ఇట్లా ఈ కండిషన్ పెట్టిండు, ఏంది సమంతాను రమ్మన్నాడు కేటీఆర్, ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడింది కదా, ఆమె రానందుకే డైవర్స్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు టెలిఫోన్ కుంభకోణం జరిగిన విషయం అవుతుంది కదా, నీ చేతుల్లో ఉన్నది గవర్నమెంట్. మీరు 10 నెలలు అవుతుంది, మరి మీరు తీయండి బయటికి, కన్వర్సేషన్ తీయండి, అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర. అంటే మీరు లాలుచి పడి పైసలు మీరు
ఏమైనా మార్చుకున్నారా? మాకు డౌట్స్ వస్తున్నాయి. ఇలా 10 నెలల తర్వాత కమిషనర్ తీసేసారు శ్రీనివాసరెడ్డిని, ఎక్కడికో పోతున్నది. డ్రగ్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చిన, డ్రగ్స్ మీద ఇది అంతర్జాతీయ లింక్ ఉన్నటువంటిది, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నటువంటిది అని చెప్పని అన్న 4 రోజులకే ట్రాన్స్ఫర్ ఆయన ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. మరి ప్రాపర్ గా పోతున్నప్పుడు ఇవాళ వరకు ఒక్కటి రాలే కదా, డ్రగ్స్ మీద రాలేదు. మీరు చెప్పిన టెలిఫోన్ స్కామ్స్ మీద అసలుడేమో అక్కడ అమెరికాలో అక్కడనే ఉన్నారు. మరి మీరు మీద అంతే మన ములాఖాత్ అయినరా? జనానికి డౌట్స్ వస్తలేవా? మీరు అవి తీయండి, నువ్వు మంత్రి కదా, నువ్వు నిజంగా తీసి ఆధారాలు ఉంటే నీ దగ్గర తీసి ముంగడ పెట్టు, సమాజానికి కూడా తెలియని. అట్లా బొచ్చడు సంసారాలు నాశనం అని చెప్పి పబ్లిక్ టాక్ కూడా ఉన్నది. అవి ఏమన్నా తీయాలి కదా. ఎవరెవరు జడ్జిలు ట్యాప్ చేసిరని చెప్పిండ్రు, మంచి చెప్పిర్రు. చెప్పినప్పుడు మరి అవన్నీ తీసి బయట పెట్టాలి. కన్వర్సేషన్ ఏం జరిగిందని తీయాలి. ఇలా వరకు ఏం మాట్లాడతలేరు కదా. నువ్వు మంత్రి నీ దగ్గరకు వచ్చి ఒక ఇష్యూ వస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్ ట్యాప్లు ఇవ్వన్నట్టు నువ్వు బయటికి తీ. అవన్నీ ఎందుకు తీస్తలేరు మీరు? ఆ డేటా అంతా రావాలి కదా, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. అంతా మొత్తము వీళ్ళు చిన్న అంశాలను పట్టుకొని అంత డైవర్ట్ చేసుకుంటా జనమిడ కొంపలు నాశనం అవుతున్నాయి. హైడ్రా అని కావచ్చు, డిఫరెంట్ అంశాలల్లో సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. వాటన్నింటిని పక్కకు పెట్టేసేసి ఈ ఇండివిజువల్ ఇష్యూస్ అయిపోయి అలా అన్ని బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ప్రతి దాంట్లో ఆ మాట బ్యానర్ ఐటమ్ అయిపోయింది. కానీ ఈ బడుల గురించి, ఈ ఖాళీల గురించి వీళ్ళు నిలబడితే కూడా బ్యానర్ ఐటమ్ వేయడు, కూడా న్యూస్ లేస్తలేదు. మళ్ళీ నీనాసన్ తోడే ఈ ఛానల్లో మనమే తిరగాల్సిందే తప్ప వాళ్ళైతే చేసే సిచ్యువేషన్స్ లేవు. ఇది చాలా అవమానకరంగా, ఇది నిజంగా కూడా తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ కూడా అవమానం జరిగేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా ఈ తిక్క పంచాయతీలు మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఇట్లా మాట్లాడు. నాకైతే ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటారు అసెంబ్లీను, పార్లమెంటు. అది ప్రజాస్వామ్యంలో మందిరాలు అసొంటి అంత పవిత్రమైన జాగాలకు జనం ఓట్లేసి కూర్చోబెడితే వీళ్ళు మొత్తం వాటిని వాళ్ళ పరువు బజార్ పాలు చేస్తున్నారు. తెలంగాణ పరువు బజార్ పాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటేనే అసహించుకునే స్థాయిలో అంత దిగజారి మాట్లాడుతున్నారు. వీళ్ళు బంద్ చేసుకోవాలి అది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారితో జరుగుతున్న పరిణామాలు, ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.